గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈరోజు ఒక వెరైటీ వీడియో జరగబోతుందండి. ఈ వీడియో పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి నాకు ఏమీ తెలీదు, కానీ స్టార్ట్ అయితే చేస్తున్నా. ఏంటి వీడియో టైటిల్ చూసి మీరు అర్థమైపోతుంది. ఇంద్రాది షూ కలెక్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన ఎంత అందంగా పెట్టుకుంటాడన్నది మీరు చూడాలి కదా. సో ఫస్ట్ అది చూపిస్తా. ఇలా కింద పడిపోయి ఉంటాయి అన్నమాట షూలు, చెప్పులు, శాండిల్స్. ఈ షూకి పేరు ఎక్కడుంది మనకు తెలియదు అనమాట. ఇదిగోండి, ఈ షూకి ఎక్కడుంది మనకు తెలియదు అనమాట. మీకు చూపిస్తాను అసలుకి. ఇది చూడండి ఎలా పెట్టాడు మా ఆయన షూ ర్యాక్ని అన్నది మీరు చూడండి. ఎంత నీచంగా ఉందో మీరు చూడండి. సర్దొచ్చు కదా నాన్న అంటే, నువ్వు సర్దు అని అంటాడు. ఈరోజు నా ఎజెండా ఏంటి అని అంటే, ఎలాగైనా సరే ఇంద్రాతో నేను మొత్తం షూ ర్యాక్ క్లీన్ చేయించాలి, నీట్ చేయించాలి. దీని మధ్యలో ఆయన ఎన్ని నకరాలు ఆడతాడు, ఎన్ని వేషాలు వేస్తాడు, ఎన్ని సాకులు చెప్తాడు, ఇవన్నీ మీరు చూద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఎందుకంటే నేను బయటికి వచ్చి మరీ సైలెంట్గా ఇంట్రో చేస్తున్నాను. లెట్ us see. ఓకే నానా, ఏం చేస్తున్నావు నాన్న? పనిలో ఉన్నావా? అసలు ముఖ్యమైన పని నీకు ఒకటి చూపించాలి. లేసిరా బయటికి. మార్నింగ్ నుంచి ఎంత వర్క్ చేసావు బేటా? బ్రష్ చేసావు, స్నానం చేసావు, పూజ చేసావు. అలా నన్ను ఫాలో అవుతురా. అందుకే ఇదే షూ ఎపిసోడ్. అందరూ నార్మల్ గా షూ ఎపిసోడ్ ఎలా చేస్తారు చెప్పు? నీట్గా సర్దుకొని చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ అలాగ ఉండదు అనమాట. నీతో షూ క్లీన్ చేయించడం ఎపిసోడ్ ఇక్కడ. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నాడు మొత్తం షూస్ తీసుకొని వచ్చి అక్కడ వేస్తున్నాను. కూర్చొని మొత్తం క్లీన్ చేయాలి. హాల్లోకి పద, మొత్తం చెప్పులన్నీ తీసుకొస్తాను. తీసుకుని వచ్చి కూర్చో. ఎవరు? హలో నువ్వు కాదు కదా, మీ జేజమ్మ వచ్చైనా చేయాల్సిందే. హలో, నా మీద ఒట్టే. ఈరోజు షూ ర్యాక్ క్లీన్ అవ్వాల్సిందే. ఇంత బ్లా 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 డిస్కషన్ ఎందుకు నాన్న? ఏం తిట్టట్లేదు, వాడికి ఏం తెలుసు. నువ్వు మరీ టూ మచ్. డాడాతో ఎందుకు చేస్తున్నావా? వాళ్ళకి తెలుసు అమ్మకి నీట్నెస్ ఉంది, డాడా అస్సలు పట్టించుకోవట్లేదు అని. సో అందుకేనండి ఈ రోజు షూ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు అన్ని షూస్ తీసుకొచ్చి ఇంద్రా ముందు వేసేస్తాను. దెన్ హీ విల్ స్టార్ట్ క్లీనింగ్ ద షూస్ లైక్ ఎ గుడ్ బాయ్. ఏం నాన్న చూస్తున్నావు? దిగులుగా ఉన్నావు. నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. రెడీయా? ఇదిగో వైబ్స్. మొన్న కూడా యుఎస్కి వెళ్ళినప్పుడు షూలు కొన్నావు కదా. ఇన్ని షూలు, ఒక మనిషికి ఇన్ని షూలు ఎందుకు నాన్న అసలుకి? కాదు అమ్ము, అమ్ముకున్న కొనుక్కునేవాడు ఉండడు ఇక్కడ. ఫస్ట్ నాకు తుడవాలి, వాష్ చేయాలి, కడగాలి, నీట్ గా ఉంచుకోవాలంటే నా మైండ్ ఫ్రెష్ గా ఉండాలి. ఫస్ట్ నాకు ఒక బ్లాక్ కాఫీ కావాలి. సాకు మళ్ళీ మధ్యలో. అయితే ఇప్పుడు నేను కాఫీ తాగి వచ్చి అప్పుడు ఈ పనిలో కూర్చుంటాను. సరేనా? దానికి ఒక గంట టైం వేస్ట్. ఇప్పుడు మా అన్న తాగుతూ చేస్తా. కాఫీ తాగుతూ చేస్తావా? ఓకే, తొందరగా చేసేయాలి. ఓకే, డన్. సో ఇప్పుడు మా ఆయన్ని కాఫీ పెట్టమన్నాను అనుకోండి, ఇంకొక గంట చేస్తాడనమాట. సో అంత టైం మనకు లేదు, ఎందుకంటే ఆడ బోల్డ్ అని షూలు ఉన్నాయి. అవి ఎన్ని జాతలు ఉంటాయో కూడా తెలియదు. సో ఆయన్ని క్లీన్ చేసే ముందు ఆయనకి ఒక మంచి కాఫీ కావాలంట. ఆ కాఫీ ఏదో నేనే పెట్టించేస్తే అయిపోతుంది. యాక్చువల్లీ నాకు కాఫీ పెట్టడం రాదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను అన్ని రకాల వంటలు చేయగలను కానీ కాఫీ మాత్రం పెట్టలేను అనమాట. ఇది ఒక్కటే నాకు రాదు, ఎందుకంటే నేను తాగను కాబట్టి. సో అందుకని నేను ఏం చేశాను, అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెస్సో కాఫీ మేకర్ ని కొనుక్కున్నాను అనమాట. నాలాంటి వాళ్ళకి కాఫీ చేయడం రాని వాళ్ళకి అందరికి ఇది సూపర్ గా పనిచేస్తుందండి. సో ఇక్కడ వాటర్ వేసుకోవాలి, ఆన్ చేయాలి, పవర్ బటన్ నొక్కాలి. ఓకే, సో ఇది పవర్ బటన్. ఇది వచ్చి అనలాగ్ డిజిటల్ మీటర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఆన్ చేసిన తర్వాత
ఇది కంప్లీట్ ఈ టెంపరేచర్ వరకు వెళ్తుందండి. అప్పుడు దట్ మీన్స్ మనము రెడీగా ఉన్నాము కాఫీ పెట్టుకోవడానికి అని అర్థం అనమాట. సో మనం ఇట్లాగా ఆన్ చేస్తాము. ఓకే, సో చూడండి ఇప్పుడు హీటప్ అవుతుంది. ఇది దీంట్లో వచ్చేసేసి ఇది 1100 వాట్స్ అండి. సో చాలా ఫాస్ట్ గా మనకి కాఫీ అనేది అయిపోతుంది. దీంట్లో అనలాగ్ డయల్ థర్మోమీటర్ ఉంటుంది. సో ఇది వచ్చేసేసి మన టెంపరేచర్ ని కంట్రోల్ చేసి కరెక్ట్ గా కాఫీ ఎక్స్ట్రాక్షన్ మనకి ఏ హీట్ లో కావాలో అది వచ్చేటట్టు చేస్తుంది అనమాట. అండ్ మీరు చూసినట్టయితే 2 సెపరేట్ థర్మోస్టాట్స్ ఉంటాయండి మన అగారో కాఫీ మేకర్ లో వచ్చేసేసి. సో వాటర్ కి సెపరేట్ అనమాట థర్మోస్టాట్, వాటర్ కి ఇది పనిచేస్తుంది అండ్ మిల్క్ కి వచ్చేసేసి ఇది పనిచేస్తుంది అనమాట. సో 2 సెపరేట్ గా ఉంటాయి. అండ్ దీంతో పాటు వచ్చేసేసి ఇట్లా మనకి ఫనల్ ఇస్తాడనమాట. ఈ ఫనల్ లో వచ్చేసేసి ఏంటి అంటే మన ఫిల్టర్ కాఫీ మాత్రమే వేసుకోవాలండి. ఫ్రెష్ కాఫీ బీన్స్ మనం గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి ఫిల్టర్ కాఫీ అయినా తెచ్చుకోవచ్చు. క్లీనింగ్ కి చాలా ఈజీ ఉంటుంది. ఇది వచ్చేసేసి ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనం ఇది ఇలా పెట్టేసేసి ఇలా తిప్పేస్తే లాక్ అయిపోతుంది అనమాట. ఇంక ఇది రాదు. దాని తర్వాత కాఫీ వేసిన తర్వాత ఇలాగా మనము స్టార్ బక్స్ వాటికి వెళ్ళినప్పుడు ఇలా ప్రెస్ చేస్తారు చూడండి గట్టిగా. సో అదనమాట. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఇన్సర్ట్ అని ఒకటి ఉంటుంది. సో దట్ మీన్స్ ఇలా పెట్టి యాంటీ క్లాక్ వైజ్ ఇలా పెట్టి ఇలా చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కాఫీ పెట్టేస్తానండి. మా ఆయనకి స్ట్రాంగ్ కాఫీ తాగుతాడు ఇంద్ర. సో అందుకని ఇలా వేసి ఈ సైడ్ ఉంటుంది కదా దీంతో మనము మంచిగా ఇలాగా చూసారా ఎంత బాగా ప్రెస్ అయిపోయిందో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫనల్ కి 2 నాజల్స్ ఉన్నాయండి. సో ఒకేసారి 2 కప్స్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాలి అని అనుకుంటే. ఇలాగా ఇన్సర్ట్ చేయాలి. సో మా ఆయనకి డబుల్ షాట్ ఆఫ్ కాఫీ అంటే చాలా ఇష్టం అండి. అందుకని మా ఆయన ఫేవరెట్ డబుల్ షాట్ కొడుతున్నానండి. ఆయనకి చాలా ఇష్టం కాఫీ స్ట్రాంగ్ గా ఉంటే. సో చూసారు కదా 2 నాజల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇలా నీట్ గా వచ్చేస్తుంది. సో మా ఆయనకి ఎంత క్వాంటిటీ ఎంత స్ట్రాంగ్ కావాలంటే అంత స్ట్రాంగ్ మనం ఇది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి డబుల్ షాట్ ఎస్ప్రెసో కాఫీ. అసలు ఇంద్రాకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. బ్లాక్ కాఫీ ఈజ్ హిస్ ఫేవరెట్. పని చేయించుకోవాలంటే ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది. వావ్ బాగుందా? అసలు ఇన్ని ఇయర్స్ ది బెస్ట్ కాఫీ తాగుతాను నేను. అవునా? అసలు ఎంత బాగుందండి నిజంగా. సేమ్ నేను కఫేలో తాగుతుంటాను కదా, నీకు అసలే నాకు చాలా ఇష్టం ఇంత స్ట్రాంగ్ కాఫీ. టేస్ట్ బాగుందా? ఆసమ్. నీకు మిల్క్ ఇష్టం లేదు కదా, అందుకే నేను బ్లాక్ కాఫీ ఇచ్చాను. సో మిల్క్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసేసండి ఇదిగోండి ఇక్కడ ఇంకొక థర్మోస్టాట్ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ క్లియర్ గా చూసినట్టయితే టెంపరేచర్ కంట్రోల్ అన్నీ ఉంటుంది. సో ఇలాగా మీరు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఫ్రాతింగ్ ఇదనమాట. ఇది లోపల పెట్టేసుకుంటే ఇలాగ లాక్ అయిపోతుంది. మనకు కావాల్సినప్పుడు ఇలా పెట్టేసుకొని ఒక కప్ లో మిల్క్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా పెట్టుకుంటే చక్కగా టెంపరేచర్ కంట్రోల్ ఇలా పెట్టుకుంటే మంచిగా ఫ్రాతింగ్ లాగా, అంటే సేమ్ మనకి బయట ఇలాగా లాదర్ లాగా వచ్చి మిల్క్ వస్తుంది కదండి, అలాగ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం క్యాపుచినో కూడా చేస్తున్నామండి. ఇది మన ఫిల్టర్ కాఫీ అనమాట. సో ఇప్పుడు మిల్క్ ఫ్రాతింగ్ చేస్తున్నామండి ఫర్ క్యాపుచినో. ఇప్పుడు ఈ థర్మోస్టాట్ ని ఫుల్ మనం తిప్పేస్తాం. ఇదిగోండి సో మీరు చూసారు కదా మిల్క్ ఎంత మంచిగా ఫ్రాత్ అవుతుందో, ఫుల్ క్రీమీగా వస్తుంది అనమాట. సో నౌ వీ కెన్ మేక్ అవర్ క్యాపుచినో. సో ఇప్పుడు ఇంద్ర క్యాపుచినో చేస్తున్నారండి. ఓకే, హీ వాంట్స్ అ స్ట్రాంగ్ క్యాపుచినో. అండ్ ఇప్పుడు మన మంచిగా ఫ్రాత్ చేసిన మిల్క్ ని యాడ్ చేస్తున్నాము. వావ్, చూసారా ఎంత బాగుందో. సో ఇంద్ర చూసారా మంచిగా ఇలాగా ఫ్రాత్ అంతా కూడా ఆయనకి ఫుల్ బయట కెఫే స్టైల్లో పెట్టుకున్నారు సూపర్ గా. సో ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేసి మీకు చెప్తారు హౌ ఇస్ ద టేస్ట్. ఓకే, నైస్, ఆసమ్. అమ్మ నువ్వు రకరకాల కాఫీ చేసుకుని తాగొచ్చు నాన్న, చాలా బాగుంది కదా. ఓకే, అండ్ చాలా చాలా ఈజీ టు క్లీన్ అనమాట. మీరు చూస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసేయాలి ఇలాగా. ఇది చూసారా మనకి అనవసరమైనదంతా ఇక్కడ కిందికి ఫామ్ అయిపోయింది అనమాట.
సో ఇది ఫ్లోట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇలా మనం తీసేసి ఈజీగా యూ కెన్ క్లీన్ ఇట్ ఆల్సో. సో వెరీ ఈజీలీ మెయింటైనబుల్ అనమాట, చాలా అంటే చాలా ఈజీ. సో పవర్ ఆఫ్ చేసేస్తున్నానండి, మనం దీంతో పని అయిపోయింది కాబట్టి. చూసారా ఫుల్ కాఫీ అంతా అయిపోయింది అనమాట. ఫుల్ దాంట్లో ఉన్న మెయిన్ ఇదంతా వచ్చేసింది. సో 7 grams ఆఫ్ మనము మంచి కాఫీ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు 30 ml ఆఫ్ ఎస్ప్రెసో వస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ బి నైస్ అని మా ఆయన చెప్తారు. ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వల్ల అండి మీకు మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ. ఊరికి చక్కగా ఇలాగ ఒక వైప్ పెట్టేసేసి జస్ట్ లైక్ దిస్ యూ హ్యావ్ టు వైప్ ఇట్ లైక్ దిస్. అండ్ దీని కింద కూడా యూ కెన్ క్లీన్ ఇట్ లైక్ దిస్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే మీకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇది 1.5 లీటర్ ట్యాంక్ అనమాట అండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. అండ్ ఇది బయటికి కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. అగారో ప్రోడక్ట్స్ అన్ని మాకు చాలా ఇష్టం అండి. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా కంఫర్టబుల్ గా ఉండే బ్రాండ్ అండి. దానిలో ఫీచర్స్ ఒకటి చాలా బాగుంటాయి. సో అందుకని అగారో ప్రోడక్ట్స్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఫైనలీ ఇప్పుడు మా ఆయనకి కాఫీ ఇచ్చేసాను కాబట్టి ఇంకైనా మా ఆయన షూ క్లీన్ చేస్తాడా లేదా అన్నది చూద్దాం. ఓకేనా? సో ఆయన కాఫీ తాగుతానని చెప్తున్నారు కాబట్టి కాఫీ తాగుతూ పని చేద్దాం. నీ కాఫీ గోలా ఆఖరికి అది కూడా నేనే పెట్టి ఇవ్వాల్సి వచ్చింది నీకు కాఫీ. ఇప్పుడు ఎనర్జీ వస్తుంది కొంచెం. ఈ షార్ట్స్ వల్ల ఫుల్ ఎనర్జీ. అసలు మీకు తెలుసా బ్లాక్ కాఫీ అనేది చాలా ఫుల్ మన బాడీని అంతా చాలా యాక్టివ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి నేను తుడు కానీ ఫటాఫట్ చెయ్యి, టైం వేస్ట్ అయిపోతుంది. ఈ చూడు ఎన్ని షూలు ఉన్నాయి, ఎప్పుడు అవుతుంది? నిజంగా ఈ రోజు అవుతుంది కానీ వైప్స్ తీ, ఫాస్ట్గా చెయ్యి, ఫాస్ట్గా చెయ్యి, ఫాస్ట్గా అవుతుందా రాజ్ ఈరోజు? కానీ మళ్ళీ వేసింది మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? దేనికి నేను అనలేదు రాజ్, షూ క్లీన్ చేయమని చెప్పి. ఎలా ఉందంటే నీతో ఈరోజు పని చేయిస్తున్నందుకు మొత్తం చికాకంతా చూపిస్తున్నావు. జతగా క్లీన్ చేయి నీట్గా, కానీ ఫాస్ట్గా. ఈ షూ ఎక్కడి నుంచి వచ్చింది? యుఎస్ నుంచి శ్రీరామ్ తీసుకొచ్చాడు. ఇది గృహలక్ష్మి సీరియల్ చేస్తున్నప్పుడు నాకు అది CEO క్యారెక్టర్ కదా, సో నా సైజ్ షూస్ ఇక్కడ దొరకట్లేదు. సో ఒక సైజ్ దొరికింది కానీ కొంచెం టైట్. బట్ ఇది బ్లాక్ షూ కావాలని చెప్పి నాకు ఇమీడియట్ గా అడిగితే మా కో బ్రదర్ శ్రీరామ్ అక్కడ యుఎస్ నుంచి తీసుకొచ్చాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది. ఇది ఓన్లీ షూటింగ్ పర్పస్ కే ఆర్ ఎనీ అఫీషియల్ పార్టీస్ ఉంటాయి కదండి, లైక్ పెద్ద పార్టీస్ ఉన్నప్పుడు కొంచెం సూట్ బ్లేజర్స్ అలాంటి వేసుకున్నప్పుడు ఈ షూస్ పనికి వస్తాయి అనమాట. ఓకే, బ్యూటిఫుల్ షూ. వేసిన కలరే వెయ్యడం, దువ్విన తలనే దువ్వడం, రుద్దిన షూనే రుద్దడం సరిపోదురా. చాలా షూలు ఉన్నాయి, అన్నీ మనమే తుడవాలి, జతగా పక్కన పెట్టాలి. ఇంకా దాంతో ఇంకొక షూ రుద్దొచ్చు, రుద్దొచ్చు కానీ నాకు కొంచెం గిఫ్ట్స్ షూస్ నేను ఎవరన్నా యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నేను అడిగేది ఫస్ట్ ఏం కావాలని అడుగుతారు కదా నా ఫ్రెండ్స్. నా షూ సైజ్ 14, 15 సైజ్ అయినా 14 వైడ్ ఇది ఇలా ఉంటుంది వైడ్ అన్నమాట. సో ఇక్కడ నాకు చాలా లావుగా ఉంటుంది. సో అందుకని ఇదిగోండి కాలు చూడండి, వెంకటేశ్వర స్వామి పాదాలు మా ఆయనవి. ఓ పెద్ద ఇదోటి అన్నం గరిట, సాంబార్ గరిట, పప్పు గరిట, లాస్ట్ది నెయ్యి గరిట, పెరుగు గరిట అనమాట. ఓకే, కానీ పని చేయాలి, జతగా పని చేయాలి. నీ జీవితంలో ఈ 18 సంవత్సరాలలో ఫస్ట్ టైం నీ జీవితంలో ఒక షూ క్లీన్ చేయడం అంటే ఇదే నాన్న. ఇది వచ్చి మనకి యుఎస్ లో నవ్య ఉంది కదా, నవ్య పంపించింది నాకు ఈ షూ నాకు గిఫ్ట్ గా. ఇది ఈ కలర్ నాకు చాలా ఇష్టం, గ్రీన్ కలర్, మిలిటరీ గ్రీన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షూస్ అన్నిటిలో ఎక్కువ కలెక్షన్ యుఎస్ నుంచి వచ్చిన షూస్ అన్ని కూడా నా మరదలండి. థ్యాంక్ యూ సో మచ్ మీతో. అసలు మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, 2010లో మా చెల్లి యుఎస్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మార్చ్లో వెళ్ళింది, మళ్ళీ జనవరిలోనో లేకపోతే సెప్టెంబర్లోనో వచ్చింది సంథింగ్. సో 2010లో వెళ్ళింది అనమాట. వెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మా ఆయనకి 14 సైజు షూ తీసుకొచ్చింది. అప్పటి వరకు మా ఆయన ఈ హైదరాబాద్లో దొరికిన 13 నంబర్లు అలాంటివి వేసుకునేవారు. మేము ఎంతో వెతికి తెచ్చేవాళ్ళం. కానీ దానికి ముందు ఒక స్టోరీ ఉందండి, షూ స్టోరీ, అది చెప్తాను నేను మీకు.
మా మామగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో మా మామగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు కదా. అయితే ఈయనతో పెద్ద బేజార్ అయిపోయిందంట ఈయనకి, మా మామగారికి. అంకుల్ వచ్చేసేసి, ఏంది వీడి కాలు ఇంత అబ్నార్మల్ గా ఉంది, అసలుకి బయట నేను కొనలేకపోతున్నా. పాపం ఆయన పొజిషన్ లో ఉండి కూడా కొడుక్కి షూ కొనివ్వలేకపోతున్నాను అని అంటే పాపం మా మామగారికి ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అప్పుడు ఏం చేశారంటేనంట మా మామగారు, డాడీ పోలీస్ కాబట్టి దొంగలతో పరిచయం ఉంటుందండి. నేను ఎప్పుడైనా సరే స్టేషన్ డాడీని కలవడానికి వెళ్ళినప్పుడు జైల్లో నుంచి దొంగలందరూ హాయ్ బాబు అని చెప్పేవాళ్ళు. జైల్లో నుంచి దొంగలందరూ హాయ్ బాబు అని చెప్పేవాళ్ళు. ఏంటి ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు దొంగలని అడిగేవాను డాడీని. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటారా అని చెప్పారు. ఎందుకు డాడీ దొంగలతో ఎందుకు ఫ్రెండ్షిప్ డాడీ మనకి అంటే, వాళ్ళు అరెస్ట్ చేస్తాము, లోపలేస్తాము, అన్ని ఉంటాయి, బట్ వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ తో కూడా ఉంటే మంచిది. దేనికని తర్వాత తెలిసిన తర్వాత నాకు నవ్వి సచ్చి నవ్వడం కంటే ఫస్ట్ నాకు చాలా చిరాకు వచ్చింది. ఎందుకనంటే నా సైజ్ షూ దొరకదు కదా. అయితే ఒక రోజు ఏమైంది, ఒక పెద్ద షూ తెచ్చిచ్చారు నాకు, వైట్ కలర్ షూ, కొత్తగా ఉంది, చాలా బాగుంది, వైట్ కలర్ షూ కొత్తగా ఉంది, స్పోర్ట్స్ షూ. ఏంటంటే ఇంత అందంగా ఉంది షూ, అసలు ఎంత బాగుంది, ఎక్కడ దొరికింది, మీరు ఎక్కడి నుంచి తెప్పించారని అడిగాను. అంటే ఇక్కడ ఈ ఇండియాలో అయితే ఇది నాకు తెలిసి దొరకదు అన్నారు. అంటే అప్పుడు డాడీ చెప్పారు, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళంట రైల్వే స్టేషన్ పంపించి, అక్కడ ఫారినర్స్ వస్తారు కదండి, స్టేషన్ లో టికెట్లు బుక్ చేసుకుని మామూలుగా ఫారినర్స్ ఎక్కుతారు కదా, కొత్తగా టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరెవరి అయితే పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయో ఫారినర్స్ సార్ మీ బాబురావు గారు మీ అబ్బాయికి షూ తీసుకొచ్చామండి. సైజ్ అని అంటే మీ బాబుకి ఇవ్వండి హ్యాపీ అయిపోతాడని దొంగలు చెప్తే డాడీ తీసుకొచ్చి నాకు ఇస్తే తర్వాత నాకు మ్యాటర్ తెలిసింది ఇది అన్నమాట. సో ఇలా ఫారెన్ వాళ్ళు టూరిజం కి వచ్చినప్పుడు వాళ్ళ షూ దొంగతనం చేయించి మా మామగారు ఇచ్చేవారండి. పాపం ఆయన నిజంగా అదే అంటున్నాను. సో మా ఆయన స్టోరీస్ మామూలుగా ఉండేవన్నమాట, షూ స్టోరీస్. అసలు ప్యాంట్లు దొరికేవి కాదు, పెళ్ళైన కొత్తల్లో కుట్టించాల్సి వచ్చేది, చాలా జరిగేవి. అంటే లెంగ్త్లు దొరకవండి, అంతా అడుగు తినేవాళ్ళగా ముక్కాలు కాలు అట్లా దొరికేవన్నమాట. ఇంకా అప్పుడు ఏం చేసేదాన్ని, కుట్టించేదాన్ని అనమాట. అన్ని ప్యాంట్లు కూడా నేను అబ్బా అసలు మామూలుగా ఉండేది కాదు. సో అందుకని మా చెల్లెలు యుఎస్కి వెళ్ళిన దగ్గర నుంచి, మా ఆయన యుఎస్ ట్రిప్లు, ఆస్ట్రేలియా ట్రిప్లు ఇవన్నీ కొట్టే దగ్గర నుంచి ఇప్పుడు మా ఆయన దగ్గర అన్ని నీట్ గా డిగ్నిఫైడ్ గా ఆయన సైజుకి తగ్గట్టుగా షూస్ ఉన్నాయన్నమాట. సో షూ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మా దాంట్లో. ఓకే, సో మీరెవ్వరు కూడా ఇది చీప్ గా మాట్లాడామనేసి అనుకోకూడదు. ఎందుకునంటే ఒక మనిషిని మీరు అర్థం చేసుకోవాలి. 6 అడుగుల 5 అంగుళాల మనిషికి పాపం షూ దొరకకపోతే 6'4" అంటే 6 అడుగుల 4 అంగుళాల మనిషికి షూ దొరకకపోతే తండ్రిగా మా మామగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా పాపం ఆయన ఏం చేయలేక కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయి కొడుకు కోసం షూలు తెప్పించాల్సి వచ్చిందంటే పాపం ఐ పిటి మై ఫాదర్ ఇన్ లా. అట్ ద సేమ్ టైం ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకునంటే పాపం కొడుకు ఇబ్బంది పడకూడదు. కానీ మనకు అప్పట్లో దొరికేవి కాదనమాట. ఇప్పుడంటే మనకి బ్రాండ్స్ అన్ని వచ్చేసాయి హైదరాబాద్కి, కాబట్టి మనకు కొన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొంచెం ఇంద్రాకి దొరుకుతాయి, స్కెచెస్ లో, అడిడాస్ లో అలా కొంచెం దొరుకుతాయి. లోకల్ బ్రాండ్స్ అంతా మా ఆయన చాలా అప్పర్ బ్రాండ్ అండి, మేము హ్యాండిల్ చేయలేమన్నమాట. అప్పర్ బ్రాండ్ మనిషి. ఇదిగోండి ఏం చేస్తాం, చాలానే క్లీన్ చేసాడు. ఓకే, వెరీ గుడ్. అలానే కాఫీ తాగుతున్నాడు. షూ కొట్టులో పనిచేసే ఉంటారు, అలాగే సైకిల్ షాపుల దగ్గర పంచర్ వేసేవాళ్ళు ఉంటారు. అవును, పంచర్ వేసేవాళ్ళు కాదు నాన్న, షూలు కుట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా తుడిచిన తర్వాత పాపం వాళ్ళు ఇలాగే పక్కన. నానా చిరంజీవి గారు స్వయం కృషి అని సినిమా చేశారు. నేను సినిమా చేయట్లేదు, నువ్వు జీవితంలోనే స్వయం కృషి నాన్న.
జీవితంలో ఇది నీ స్వయం కృషి. ఎవరు నన్ను ఎవ్వరు తిట్టుకోరు. ఇవన్నీ మీరు కూడా రిలేట్ అవుతున్నారా లేదా? మీ ఇంట్లో కూడా మీ ఆయన్లు, మీ పిల్లలు, మీ మగ పిల్లలు వాళ్ళ షూలు వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారా లేదా? కింద మెసేజ్ పెట్టండి దయచేసి. ఆయనకి కొంచెం పని ఈజీ చేస్తానండి, పాపం మరీ బాధపడుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఏం చేస్తానంటే కొంచెం నేను కూడా తుడుస్తా. ఈలో ఫస్ట్ ఏం చేస్తానంటే ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ముందు ఒక క్లాత్ పెట్టి అరలన్నీ తుడిచేస్తే అప్పుడు ఈ షూస్ అన్ని తీసుకెళ్లి సర్దేయచ్చు కదా, కొంచెం క్లియర్ చేసేయచ్చు మనం రూమ్ ని కదా. ఆ పని చేస్తాం. రాజభోగం పోయనే. ఈరోజు మాతో అస్సలు మాట్లాడు ప్లీజ్, నాతో అస్సలు మాట్లాడు దయచేసి. సో నేను ఇక్కడికి వచ్చేసానండి. ఈరోజు మా ఆయన దృష్టిలో నేను ఒక పెద్ద విలన్ అనమాట. ఇదిగోండి మొత్తం అరలన్నీ నీట్గా తుడిచేసి అక్కడ క్లీన్ చేసిన షూస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా. మా ఆవిడ షూ కలెక్షన్ అని పెట్టకుండా షూ క్లీనింగ్ అని పెట్టుంటే బాగుండేది టైటిల్, కానీ షూ కలెక్షన్ అని పెట్టి నాతో ఎంత చాకరీ చేస్తుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎందుకు ఇంత కంప్లైంట్ చేస్తున్నారు ఈరోజు? నాకు అసలు అలవాటు లేని పని నువ్వు అసలు నాకు నిజంగా ఇంత ఏడుస్తూ చెయ్యకు, మంచిగా చేస్తే ఆడియన్స్ కూడా అంటారు అబ్బా ఇంద్ర గారు ఎంత బాగా చేశారు అసలు పని. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. పిచ్చండి షూ పిచ్చి, చిన్న పిల్లలాగే అలుగుతాడండి. షూ కొనికపోతే చిన్న పిల్లలు అలుగుతారు కదా, మనం ఏమైనా చాక్లెట్లో లేకపోతే గేమ్స్ కొనికపోతే అలుగుతారు కదా. మా ఆయన సేమ్ అనమాట. అది హైదరాబాద్ కానివ్వండి, ఏ ఊరైనా కానీ మాకు షూ కొనుక్కోకపోతే మాకు షాపింగ్ చేసిన ఫీలింగ్ రాదనమాట. కాదమ్మా, నిజం చెప్తున్నా. స్వీట్ టార్చర్ త్వరలోనే ఉంది మా వాడికి. ఏమండి నన్ను ఏమన్నా హింస పెడితే మాత్రం మీరే సాక్ష్యం. ఆ వీడియో చేసి పెడతాను, నేను నిజంగా చెప్తాను. ఏం పెడతావు? ఏ వీడియో చేసి పెడతావు? నేను స్వీట్ టార్చర్ అంటాను. అంటే స్వీట్ టార్చర్ నీకు తెలియకుండా నీకు టార్చర్ పెడతాను అనమాట. నీకు తెలియదు కూడా తెలియదు నేను టార్చర్ పెట్టాను. అది బాగా తెలియగల వాళ్ళకి అండ్ విపరీతమైన లవ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది స్వీట్ టార్చర్ అనేది. విపరీతమైన లవ్ లో ఉన్నవాడిని అని వాళ్ళకే తెలుస్తుంది స్వీట్ టార్చర్ ఏంటి అని. డాన్స్ గెలిచిన తర్వాత నేను యుఎస్ వెళ్ళాను అనమాట. అప్పుడు నేను తీసుకొచ్చిన షూ, ఈ రెడ్ షూ, తర్వాత ఇది కదా. నేను మీకు ఒక స్పెషల్ షూ చూపిస్తానండి. ఇది వేసుకోలేదు ఇంద్ర ఇప్పటి వరకు. ఇది హ్యాండ్ మేడ్ షూ అనమాట, వులెన్ ది. రాజీస్ క్రోషా అని చెప్పేసి ఒక అమ్మాయి అనమాట, క్రోషా వరల్డ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంద్ర సైజ్ 14 అని ఒక వీడియోలో చెప్పినప్పుడు ఊహించుకొని షీ మేడ్ దిస్ బ్యూటిఫుల్ షూ అనమాట. కానీ ఇప్పటివరకు ఇంద్ర వేసుకోలేదు. అనంటే ఇవి వేసుకోవాలి అంటే మనం బయటికి ఎక్కువ నడవలేం, పాడైపోతాయి కదా, అందుకనే వేసుకోవడం అనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. ఫ్యాన్స్ చూసారా, ఇలాగా మా ఆయనకి షూలు కూడా కుట్టి పంపిస్తున్నారు. ఏం చెప్తాను, కుట్టించానండి అవి కూడా కుట్టించాను. ఇది మా ఆయన ఫేవరెట్ షూస్ అనమాట. ఇది 2011 లో కొనుక్కున్న షూస్ అండి. మా ఆయన ఫేవరెట్ షూస్ అంటే చూపించాలంటే అండి, ఇదిగోండి ఫేవరెట్ షూస్ అయినవి. ఇవి మొన్న యుఎస్ కి వెళ్ళినప్పుడు తెగ దంచేశాడు. ఎవరు ఆఖరికి ఎయిర్పోర్ట్ లో, ఫ్లైట్ లో, స్టీవర్డ్ అందరూ ఎక్కడ చూసినా అందరూ లవ్లీ నైస్ మ్యాన్, నైస్ కలర్ మ్యాన్, దే లుక్ గుడ్ ఆన్ యూ, యూర్ టాల్ మ్యాన్ అన్నప్పుడు మా ఆయన చూడాలి అని అనుకుంటున్నాడు. నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? ఈ షూ స్టోరీ చెప్తారండి. ఈ షూ వచ్చి 2018 లో నేను యుఎస్ కి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ మా ఆయన కోసం తెచ్చాను ఈ షూస్. ఇలాంటి షూస్ అసలు తన దగ్గర ఎప్పుడూ లేవు, అయితే తీసుకుని వచ్చాను. ఇది చూడండి లోపల, ఇదిగో చూసారా ఇట్లా అయిపోయింది. పడేనా అన్న అంటే లోపల ఎవరికి తెలుస్తుంది, బయట కదా వైట్ షూ అని అంటాడు. అంటే ఆయనకి ఏంటంటే దొరకవు కదా, ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెషియస్ అనమాట. మళ్ళీ దొరకవు నాకు అని అంటాడు. అందుకని ఏది పడేయడు. ఏం చేస్తాం, ఇంకో షూ ర్యాక్ కొనాలి కొన్ని రోజులకి. అంతేగా
అంతేగా. ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం సర్దేశాడు. నన్ను తిట్టుకుంటూనే మా ఆయన సర్దేశాడు. ఒక కాఫీ ఇచ్చి పని చేసుకోవడం అంటే ఇదేనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అన్ని కబోర్డ్ ఆల్రెడీ తుడిచేసి వచ్చేసాను. సో అన్ని సర్దేసిన తర్వాత ఒక మంచి ఫోటో తీసి మీకు పెడతాను. మధ్యలో ఎప్పుడైనా మా ఆయనకి కెలికేసాడు అనుకోండి, అది వైట్ షార్ట్ తీసి మళ్ళీ మీకు పెడతా. ఒక 4-5 days లోనే అయిపోతుంది. అవి మనం పెద్ద కష్టపడక్కర్లేదు, అది కూడా పెడతాం మీకు. తెచ్చేసి సర్దే. ఏంటిరా ఏమైందిరా? ఏంటి సీరియస్ అవుతున్నావేంటి నా మీద? అరుస్తావేంటి? ఏయ్ అరుస్తావేంటి? అండి ఇంక ఇప్పుడు సర్దేసుకుందాం. ఓకే. అమ్మ నాకు ఒక చిన్న డౌట్ అమ్ము, ఏమనుకోకు. ఇదిగో నీ కబోర్డ్కి ఈ తాళం ఎందుకమ్మో? ఎవడు దొంగిలిస్తాడని తాళం మనకి? నీ చెప్పులు దొంగిలిచ్చాడు, ఏం సాధిస్తాడు చెప్పు నాకు, నువ్వు చెప్పాలి. అమ్ముకోవచ్చు కదా చెప్పినట్టు ఆ ఫారినర్స్ షూస్ దొంగతనం చేయించినట్టు నా షూస్ కూడా పెద్ద సైజ్ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంతమంది దొంగలు పడతారో నాకు అందుకే ఈ రోజు నేను లాక్ చేసుకోవాలి. ఎవరికైనా 14-15 కాళ్ళు ఉన్నవాడు మన ఇంటికి దొంగలు పెట్టినా ఆశ్చర్యం. అంతేనంటావా? అందుకనే లాక్ ఈ రోజు నుంచి చేస్తాను. ఈ రోజు నుంచి చేస్తావా? సరే ఓకే. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. అవునా? అందుకనే నేను హెచ్చరిస్తున్నాను, సీసీ కెమెరా కూడా ఉంది. సీసీ కెమెరా కూడా ఉంది. అలాంటి పిక్చర్స్ లేకండి బాబు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఓకే నాన్న. షూస్ దొంగతనం చేయకూడదు. అమ్ము ఎన్ని షూలమ్ము? నువ్వు దీని పక్కన నిల్చోమ్మ, ఫోటో తీస్తాను నేను నీకు. పక్కర్లేదు ఏ ఫోటో. తాళం వేస్తున్నా. ఎవరైనా వచ్చి కొట్టేస్తారని చెప్పి ఆయన తాళం వేసేసుకుంటున్నాడు. లాక్ ఫెయిల్ అయినట్టుందమ్ము, చేయనేద్దామా? అమ్ము కాదన్న, సైకిల్ చైన్ తీసుకొని వచ్చేసేద్దామా? తీసుకున్నాను మరి నీ చెప్పులు చేసండి. అంటే ఎవరు అంత ధైర్యం చేయలేదు లేండి, నేనంటే అందరికి అభిమానమే కాబట్టి నా షూస్ ఎవరు కుట్టలేదు. సో ఇదేండి పరిస్థితి. ఓకే అండి, మా నీలి మేఘాలలో ఛానల్ మీకు నచ్చిన నీలి మేఘాలలో కోపంలో ఉన్నాడండి. మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది అనేసి నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. ఓకే అమ్మో, షూట్ చేసి చాలా చేయనప్పు వచ్చేస్తుంది. నాకు ఉందంటండి, మా ఆయన చెప్తాడు అలాంటివి ఏం చేయడు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్. హీ నోస్. మధ్య మధ్యలో మనసులో అనుకుంటాడు, పాపం ఈ రోజు దీనికి చాలా హెల్ప్ చేశాను. దట్ ఈస్ ద ట్రూ హస్బెండ్. చెప్తారా నేను? ఒక డైరెక్టర్ ఫోన్ చేశాను. నేను అన్నాను, సార్ ప్రస్తుతానికి కొంచెం బిజీగా ఉన్నాను, ఒక పక్క తమ్ముడు పెట్టి ప్లస్ రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశాను. విన్నానమ్మా, ఎవరు చెప్పారు పచ్చడి అమ్ముకుంటున్నావు అంటే కదా. ఎవడివి నువ్వు ఎవడివి? నువ్వు పెడుతున్నావా నాకు అన్నము? లేదు కదా. నువ్వేమన్నా నా ఇంటిని పోషిస్తున్నావా? లేదు కదా. నువ్వు ఫోన్ చేసి నన్ను ఒక క్యారెక్టర్ అడిగావు.